నమస్కారం. మనం రోజూ చూసే వీధి దీపాలు అంటే మన ఇళ్లలోని లైట్లు అవి మొక్కల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని ఎప్పుడైనా అనిపించిందా? ఆ వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కొన్ని వార్తలు, శాస్త్రీయ పరిశోధనలు చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. అవునండి. ఈరోజు మనం ఈ కృత్రిమ కాంతి ప్రభావాలపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. దీన్నే టెక్నికల్గా రాత్రిపూట కృత్రిమ కాంతి లేదా ALON అంటారు. సింపుల్గా చెప్పాలంటే లైట్ పొల్యూషన్ అన్నమాట. లైట్ పొల్యూషన్. ఓకే. భూమి చరిత్రలో చూస్తే లక్షల ఏళ్లుగా సహజ కాంతి చక్రాలు దాదాపు ఒకేలా ఉన్నాయి కదా. అవునవును, పగలు రాత్రి. కాని ఈ మధ్య కొన్ని దశాబ్దాల్లో వచ్చిన ఈ కృత్రిమ కాంతి, వాటికి అలవాటు పడిన జీవులకు ఇది ఊహించని అంతరాయం. అంటే ఇంత తక్కువ టైంలో వచ్చిన ఈ మార్పు ప్రకృతికి పెద్ద షాక్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇంతకీ ఈ లైట్లు మొక్కల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి? ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నగరాల్లో మొక్కలు ఈ లైట్ల వల్ల పగలు రాత్రి తేడాని సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాయి. అవునా? వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు ఉంటాయి కదా, వాటి వల్ల ఆకులు రాలే సమయం మారిపోతోంది. ఊర్లతో పోలిస్తే దాదాపు 3 వారాలు ఎక్కువ కాలం పచ్చగా ఉంటున్నాయట. 3 వారాల అంటే ఆకులు త్వరగా వచ్చి చాలా ఆలస్యంగా రాలుతున్నాయన్నమాట. అంతే. అమ్మో, మరి దీనివల్ల ఇంకేమైనా జరుగుతోందా? ఋతువుల మీద ప్రభావం లాంటిది? జరుగుతోంది. ఈ కాంతి కాలుష్యం వల్ల వసంతలుతూ వచ్చే క్రమం కూడా మారిపోయిందంటే నమ్ముతారా? నిజంగా? ఎలా? యూరప్లో రాత్రిపూట లైట్ల వాడకం చాలా ఎక్కువ కదా. అవును. దానివల్ల ఇప్పుడు వసంతం ముందుగా యూరప్లో వస్తోందట. ఆ తర్వాతే ఆసియా, ఉత్తర అమెరికాలో వస్తోందని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. అంటే కేవలం లైట్ల వల్ల ఖండాల మధ్య సీజన్ల టైమింగ్ మారిపోతోందా? ఇది నమ్మశక్యంగా లేదు. కాని అదే జరుగుతోంది. ఈ కృత్రిమ కాంతి ప్రకృతి టైం టేబుల్ని మార్చేస్తోంది. ముఖ్యంగా LED లైట్ల నీలికాంతి గురించి కూడా విన్నాను. దాని ప్రభావం ఎక్కువని. అవును, అది నిజమే. ఎందుకంటే LEDలోని నీలికాంతి మొక్కల్లో ఉండే ఫోటో రిసెప్టార్లను బాగా స్టిమ్యులేట్ చేస్తుంది, సహజ కాంతి కన్నా ఎక్కువగా. దానివల్ల వాటి పెరుగుదల, పూత సమయాలు మారిపోతాయి. ఉదాహరణకి మన దగ్గర ఇండియాలో కొన్ని చోట్ల మామిడి చెట్లకు పూత అంటే బోర్ అది నెల ముందే వస్తోందట. నెల ముందా? అయ్యో, అప్పుడు క్వాలిటీ, దిగుబడి అన్నీ దెబ్బతింటాయి కదా. ఖచ్చితంగా అదే సమస్య. సరే, మొక్కల ప్రపంచంలో ఈ లైట్లు ఇంత గందరగోళం చేస్తానని అర్థమైంది. మరి రాత్రిపూట సైలెంట్గా తిరిగే జీవుల సంగతేంటి? వాటిమీద ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంది. కాంతి కాలుష్యం రాత్రి తిరిగే జంతువుల ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తుంది. ఎలాగా? ఉదాహరణకు వలస పక్షులు తీసుకోండి, లేదంటే సముద్ర తాబేళ్లు. అవి చంద్రుడు, నక్షత్రాల కాంతిని బట్టి దారి కనుక్కుంటాయి. అవును కదా. కాని ఈ కృత్రిమ కాంతి, ముఖ్యంగా సిటీ లైట్లు, బీచ్ల దగ్గర ఉండే లైట్లు, వాటిని కన్ఫ్యూజ్ చేస్తాయి, దారి తప్పిస్తాయి. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. తాబేలు పిల్లలు సముద్రం వైపు కాకుండా లైట్లున్న రోడ్ల వైపు వెళ్తాయని కూడా విన్నాను. అవును, అది చాలా పెద్ద ప్రాబ్లం. లైట్లను చూసి అటు వెళ్ళిపోతాయి. అయ్యో, చాలా బాధాకరం. సరే, పక్షులు, తాబేళ్లే కాదు, చిన్న ప్రాణులైన కీటకాలకు కూడా ఈ లైట్లు ముప్పేనా? తప్పకుండా. కీటకాలు అవి లైట్ల వైపు విపరీతంగా అట్రాక్ట్ అవుతాయి. అలా లైట్ల దగ్గరికి చేరి ఈజీగా వేటాడే జంతువులకు దొరికిపోతాయి. లేదంటే రాత్రిపూట పాలినేషన్ చేసే కీటకాలుంటాయి కదా, ఉంటాయి. వాటి పనికి ఆటంకం కలుగుతుంది. ఇది మొక్కల ప్రత్యుత్పత్తిని, మొత్తం ఫుడ్ చైన్నే దెబ్బతీస్తోంది. అంటే ఇది కేవలం వాటి ప్రవర్తన మార్చడమే కాదు, వాటి మధ్య ఉండే ఇంటరాక్షన్స్ని, మొత్తం ఎకోసిస్టమ్ ఫంక్షనింగ్ని డిస్టర్బ్ చేస్తుందన్నమాట. అవును. స్పీషీస్ ఇంటరాక్షన్స్, పాలినేషన్, నేల ఆరోగ్యం, వీటన్నిటి మీద ప్రభావం పడుతుంది. అంతేకాదు, సిటీల మీద ఆకాశంలో కనిపించే ఆ వెలుతురుంది కదా, స్కై గ్లో అంటారు. స్కై గ్లో. దానివల్ల కూడా మొక్కల డైవర్సిటీ తగ్గుతోందట. నేలలోని మైక్రో ఆర్గానిజమ్స్ పనితీరు కూడా మారుతోందని తెలిసింది. ఎంత కాంతి, ఏ రంగు కాంతి, ఎంతసేపు ఉంది, ఇవన్నీ ప్రభావాన్ని డిసైడ్ చేస్తాయి. ఇదంతా వింటుంటే వ్యవసాయం దెబ్బతినడం, ఆహార గొలుసులో మార్పులు, చివరికి ఎఫెక్ట్ అంతా మనమీద కూడా పడుతుంది కదా. నిస్సందేహంగా పడుతుంది. ఫుడ్ సెక్యూరిటీ మీద ప్రభావం ఒకెత్తైతే, రాత్రిపూట ఈ ఆర్టిఫిషియల్ లైట్ మన ఆరోగ్యం మీద కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మన ఆరోగ్యం మీద? అదెలా? మన శరీరంలో ఒక సహజ గడియారం ఉంటుంది కదా, నిద్ర మెలకువ సైకిల్, సర్కేడియన్ రిథమ్ అంటారు. సర్కేడియన్ రిథమ్.
ఈ కృత్రిమ కాంతి ముఖ్యంగా రాత్రిపూట ఆ రిథంను దెబ్బతీస్తుంది. నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఓహో, మెలటోనిన్. ఈ సైకిల్ డిస్టర్బ్ అవ్వడమంటే కేవలం నిద్ర సరిగా పట్టకపోవడమే కాదు, మన బాడీలోని దాదాపు ప్రతి మెటబాలిక్ ప్రాసెస్ పైన నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఒబేసిటీ, డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని రకాల మానసిక సమస్యలకు కూడా దారితీయవచ్చని స్టడీస్ చెప్తున్నాయి. అమ్మో, ఎన్ని పరిణామాలున్నాయా? దీనికి తోడు అనవసరంగా వాడే లైట్ల వల్ల ఎనర్జీ వేస్ట్, కార్బన్ ఎమిషన్స్ అవి కూడా సమస్యే కదా. అవును, అది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. అనవసరమైన లైటింగ్ వల్ల శక్తి వృధా అవడమే కాదు, అది క్లైమేట్ చేంజ్కి కారణమయ్యే కార్బన్ ఉద్గారాలను కూడా పెంచుతుంది. సో ఇది పర్యావరణ సమస్య, ప్రజారోగ్య సమస్య, ఆర్థిక సమస్య కూడా. అంటే మనం సౌకర్యం కోసమో అందం కోసమో వాడుతున్న ఈ లైట్లు మనకు తెలియకుండానే ప్రకృతికి, చివరికి మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకే ముప్పుగా మారుతున్నాయన్నమాట. ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ నిజంగా కళ్ళు తెరిపించేలా ఉంది. అవునండి, కాంతి కాలుష్యమనేది మనం తరచుగా గుర్తించం కాని చాలా వేగంగా పెరుగుతున్న చాలా సీరియస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం. భూమి, నీరు, గాలి అన్ని చోట్ల జీవులపై ప్రభావం చూపిస్తూ జీవుల మనుగడకే ఇది పెద్ద సవాలుగా మారుతోంది. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. సహజ కాంతి చక్రాలకు వేల ఏళ్లుగా అలవాటుపడిన జీవులు కేవలం కొన్ని దశాబ్దాల్లో వచ్చిన ఈ కొత్త కృత్రిమ కాంతితే అంత త్వరగా ఎలా మారగలవో వాటికి పరిణామం చెందేంత టైం లేదు. మరి ఈ నిరంతర కాంతి మార్పు జీవ పరిణామ క్రమంలో లాంగ్ టర్మ్లో మనం ఊహించని ఎలాంటి మలుపులకు దారితీయొచ్చు? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న కదా. ఖచ్చితంగా.